హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? కువైట్లో పనిచేస్తున్నటువంటి మన తెలుగు డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మీ ఇంట్లో మన ఆంధ్రాకు సంబంధించినటువంటి ఆడవారే కాకుండా పక్క దేశాలకు సంబంధించినటువంటి ఆడవారు ఎవరైనా సరే ఫిర్దోస్, అందులోస్, జహరా, అదేవిధంగా మైదాన్ హవేలీ వంటి ప్రాంతాల్లో ఎక్కడ పని చేస్తూ ఉన్నా, వాళ్ళు ఇళ్లలో పని చేస్తూ ఉన్నా లేదంటే కన్నా బయట పని చేస్తూ ఉన్నా కూడా కాస్త జాగ్రత్త అయితే చెప్పండి బ్రదర్. ముందుగా మీకు ఈ విషయం ఎందుకు చెప్పవలసి వస్తుందంటే కన్నా, రీసెంట్గా మైదాన్ హవేలీలో ఒక చిన్నపాటి ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో మీకు ఒక చిన్నపాటి క్లిప్ అయితే చూపిస్తాను. ముందుగా అయితే చూడండి. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే కన్నా, ఒక వ్యక్తి ఒక చిన్న పాపనైతే కారులో అయితే తీసుకుని అయితే వెళ్తూ ఉన్నాడు కదా. అయితే ఇక్కడ కారులో తీసుకుని వెళ్తున్నటువంటి వ్యక్తి వచ్చేసి కువైట్కి సంబంధించినటువంటి వ్యక్తి. తనతో పాటు వెళ్తున్నటువంటి ఆ పాప ఆ కువైట్కి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క కూతురో లేదంటే కన్నా తన బంధువులకు సంబంధించినటువంటి అమ్మాయి అయితే కాదు. ఈ అమ్మాయి సిరియాకు చెందినటువంటి పాప. అయితే ఈ 9 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ చిన్నారిని మరి కువైటి అతను ఎందుకు తీసుకుని వెళ్ళాడు అంటే గన, మనం రీసెంట్గా మనం భారతదేశంలో లోని కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే చూస్తూ ఉంటాం కదా. చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళడం, అదేవిధంగా వాళ్ళ యొక్క కామవాంఛలు అయితే తీర్చుకుని అయితే బయట పడేస్తూ ఉంటారు కదా. అదేవిధంగా ఈ కువైట్కి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఈ 9 సంవత్సరాల సిరియన్ చిన్నారిని కూడా అదే విధంగా తీసుకుని వెళ్ళాడు. ఆ పాపపై అత్యాచారం చేసి ఏకంగా మైదాన్ హవేలీలో ఉన్నటువంటి గవర్నరేట్ ప్రాంతంలో పడేసి అయితే చాలా అమాయకంగా వెళ్ళిపోయాడు. గవర్నరేట్కి చెందినటువంటి వాళ్ళు అర్లీ మార్నింగ్ వచ్చి చూసిన వెంటనే అక్కడ పడి ఉన్నటువంటి ఆ చిన్నారిని చూసి వెంటనే పోలీసు వాళ్ళకైతే రిపోర్ట్ అయితే చేశారు. ఎప్పుడైతే రిపోర్ట్ చేశారో వెంటనే అక్కడికి వచ్చినటువంటి కువైట్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పాపని హాస్పిటల్లో చేర్చారు. చేర్చిన వెంటనే జస్ట్ విత్ ఇన్ 24 అవర్స్లో ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ ఉన్మాదిని అయితే పట్టుకున్నారు రీసెంట్గా కువైట్లో. అయితే ప్రస్తుతం ఆ పాప యొక్క ఆరోగ్య పరిస్థితి కనుక ఇక్కడ చూసినట్లయితే ఆ భగవంతుని దయ వల్ల తనకి ఎటువంటి ప్రాణహాని లేదని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరొక అనౌన్స్మెంట్ అయితే చేశారు ఇక్కడ. అందుకనే మీలో కూడా ప్రతి ఒక్కరు కూడా దయచేసి బయటికి వెళ్ళేటటువంటి సమయంలో కొంతమంది బకాలకు వెళ్తూ ఉంటారు, కొంతమంది సూపర్ మార్కెట్కి కూడా వెళ్తూ ఉంటారు. ఎక్కువగా మన ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు ఫిర్దోస్, అందులోస్ వంటి ప్రాంతాలకు అయితే వెళ్తూ ఉంటారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా రీసెంట్గా యూపీలో కూడా ఒక చిన్నపాటి ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఏకంగా 23 మంది కలిసి 19 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక ఆడబిడ్డపై అత్యాచారం అయితే చేశారు. ఏకంగా యూపీలోని 23 మంది ఏకంగా ఒక 9 రోజుల పాటు ఆ పాపపై లైంగికంగా వేధించారంటే కన్నా ఎంతటి నరకం అనుభవించి ఉంటుందో ఒకసారి అయితే ఆలోచన అయితే చేయండి. మన తెలుగు రాష్ట్రాలలో కూడా చూసుకున్నా కూడా రీసెంట్గా కూడా ఒక భక్తురాలిపై ఇదే విధంగా భగవంతుని దర్శనం చేసుకుందామని వచ్చినటువంటి ఒక ఆమెపై ఏకంగా 7 మంది కిరాతకంగా ఆ అమ్మాయి పైన కూడా అత్యాచారం ఇదే విధంగా అయితే చేశారు. అంటే ఇక్కడ రీసెంట్గా ఎక్కడ చూసినా కూడా భారతదేశం వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా ఇటువంటి అత్యాచారాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు గుడికి వెళ్తున్నారా, మసీద్కి వెళ్తున్నారా, లేదంటే కన్నా చర్చికి వెళ్తున్నారా అన్నది కాదు, కానీ ఎక్కడ చూసినా కూడా ఇటువంటి ఉన్మాదులు అయితే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ కూడా అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే.